హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివయ్య ఆశీస్సులు, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ సీజన్ మొత్తం అదేనండి. ఎండాకాలం మొత్తంలో అమ్మవారు పోస్తూ ఉంటుంది. పెద్దమ్మవారని, చిన్న అమ్మవారని, నూగులమ్మని, చెంపలమ్మని పోస్తూ ఉంటుంది. అలా అమ్మవారు పోస్తే తట్టుకోవడం కష్టమే. ఎందుకంటే అమ్మవారు పోసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే కదా మరి. అమ్మవారు పోసినప్పుడు మా ఊర్లో మా పెద్దవాళ్ళైతే అమ్మవారు పోసిందా లేదా అని గుర్తించి అదేనండి ముందుగా జ్వరం వస్తుంది. ఆ జ్వరంలోనే ముఖం మీద కానీ తలలో కానీ అమ్మవారు పోసినట్టు గుల్లలు లెగుస్తాయన్నమాట. దాన్ని బట్టి గుర్తిస్తారు. అలాగే చెంపలమ్మ అయితే చెంపలు ఉబ్బుతాయి. అలా చెంపలమ్మని గుర్తిస్తారు. అలా ముందుగా గుర్తించి నేల మీద చాప పరిచి దాని మీద చల్లదనం కోసం వేపాకు పరిచి కొద్దిగా నీళ్లు చల్లి అమ్మవారు పోసిన వ్యక్తికి మగవారైతే బట్టలు విప్పి పడుకోబెట్టి ఆ వ్యక్తి ఒంటి మీద కూడా చల్లటి వేపాకు చల్లుతారు. ఆడవారైతే బట్టలు తీయాల్సిన అవసరం ఉండదు. ఆడవారైతే ఏ బట్టలైతే అమ్మవారు పోసినప్పుడు బట్టలు వేసుకున్నారో అదే బట్టల మీద ఇప్పుడు నేను చెప్పిన చాప పరిచి ఆ వేపాకు చల్లి వేపాకు మీద పడుకోబెడతారు. అమ్మవారు పోసిన వ్యక్తి పడుకున్న చాప చుట్టూ పసుపు నీళ్లు చల్లుతూ ఉంటారు. అటువైపు ఎవ్వరిని రానియకుండా చూసుకుంటారు. అంటే ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఇంకెవరైనా ఉంటారు కదా, వాళ్ళని ఎవరిని అటువైపు రానియకుండా చూసుకుంటారు. అమ్మవారు పోసిన వ్యక్తికి ఇడ్లీ పెట్టి ఉత్త కారపొడి ఉంటుంది కదా, అది మాత్రమే ఇస్తారు. అంటే పథ్యం అన్నమాట. అదే అతనికి భోజనం. అలాగే తాగడానికి చల్లగా ఏమైనా ఇస్తూ ఉంటారు. ఉప్పు లేకుండా ఇస్తూ ఉంటారు. ఉప్పు అయితే అస్సలు వేయకూడదు. ఉప్పు వేస్తే ఆ తల్లికి ఇంకా కోపం వస్తుందన్నమాట. ఉప్పు లేకుండా మజ్జిగ మాత్రమే ఇస్తూ ఉంటారు. అది కూడా చాలా అంటే చాలా నీళ్లు కలిపి ఒక్క టీ స్పూన్ మాత్రమే పెరుగు వేసి 1 లీటర్ నీళ్లు వరకు అందులో వేసి బాగా జిలికి ఇస్తూ ఉంటారనమాట. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యం. ఆ వ్యక్తికి వేపాకు నూరి చిన్న చిన్న ఉండలుగా చేసి మింగిస్తారు. అంటే చిన్న చిన్న అంటే ఇప్పుడు సెట్రిజిన్ టాబ్లెట్లు ఉంటాయి కదా చిన్నవి, అలా అంతటి ఉండలు మాత్రమే చేసి అతని చేత ఆ వ్యక్తి చేత మింగిస్తారనమాట. ఆ వ్యక్తికి అమ్మవారు దిగిపోయినంత వరకు ఇంతే తంతు అనమాట. ఇదే చెయ్యాలి. 5 రోజులకు కానీ 7 రోజులకు కానీ 9 రోజులకు కానీ దిగిపోతుంది. అలా దిగలేదు అనంటే మీరేదో తప్పు చేస్తుంటారని అర్థం. అమ్మవారు ఉన్న ఇంట్లో తాలింపు వేసిన వంటలు చెయ్యనేకూడదు. ఆ వ్యక్తితో పాటు అందరూ కూడా పథ్యం ఉండాలి. స్త్రీ పథ్యం అస్సలే చేయకూడదు. బయట నుంచి ఎవ్వరిని ఇంట్లోకి రానియకూడదు. ఒకవేళ వచ్చినా వాళ్ళ మీద పసుపు నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ కూడా ఇప్పటి జనరేషన్ వాళ్ళు కొద్దిగా వరకు చేసుకునేవి మాత్రమే. మా పెద్దవాళ్ళైతే అసలు ఇంతకు రెండింతలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు అనమాట. అసలు బొత్తిగా పాటించలేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఇవి పాటిస్తే సరిపోతుందని నేను అంచనా వేసుకొని చెప్తున్నా. ఇక్కడ మరొక విషయం చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా అమ్మవారు పోసినప్పుడు సామాన్యంగా అమ్మవారు శాంతించదు. అసలు అమ్మవారు పోయకుండా ఉండాలి అనంటే అంటే అమ్మవారు పోసినప్పుడు పెద్దగా కష్టం అనేది తెలుస్తుందనమాట. అలాంటి జరగకుండా ఉండాలి అనుకునే వారి గురించి చెప్తున్నా. మీ ఇంటి ముందు ముళ్ళతో కూడిన మొక్కలు ఉంటాయి కదా, అదేనండి నాగజముడు కానీ ముళ్ళజముడు కానీ ఇలాంటి మొక్కలు ఉంటాయి కదా, అవి ఇంటి ముందు పెట్టుకుంటే చాలా మంచిదంటారు. అంటే అమ్మవారు ఆ ముళ్ళని దాటుకొని ఇంట్లోకి ప్రవేశించదని చెప్తారనమాట. అలాగే మనం అర్జెంటుగా పని మీద బయటికి వెళ్ళాలి అంటే మీ ఊరి పొలిమేర దగ్గరకు వెళ్ళి ఒక చిన్నపాటి కంప మీ ముందు వేసుకొని అది దాటుకొని ఆ పొలిమేర దాటాలి. అప్పుడు మీకు ఆ దోషం అనేది ఉండదు, పోతుంది. మా ఊర్లో అయితే అలాగే చేస్తారండి. మా పెద్దవాళ్ళు కూడా అదే చేయమని చెబుతారు. కానీ ఒక్క విషయం, అమ్మవారు వచ్చింది అని తెలిసినప్పుడు
అదేనండి. ముఖం మీద కానీ, తలలో కానీ, చెవుల వెనుకాల కానీ గుల్లలు లేస్తాయి కదా! వాటిని గిల్లకూడదనమాట. వాటంతట అవే తగ్గిపోతాయి. అమ్మవారు దిగిపోయినప్పుడు వాటంతట అవే తగ్గిపోతాయి. అమ్మవారు దిగిపోయిన తరువాత మంచి చల్లటి మజ్జిగ తప్ప ఏమీ తీసుకోకూడదు. చెప్పాను కదా! ఆ మజ్జిగలో ఉప్పు అనేది అస్సలు వేయకూడదు. ఒకవేళ ఏదైనా తినాలి అంటే ఇడ్లీ, కారప్పొడి. ఒకవేళ అన్నం తినాలని అనుకుంటే కొద్దిగా అంటే కొద్దిగా మాత్రమే అన్నం వేసుకొని అందులోకి కూడా కారప్పొడి మాత్రమే తినాలి. అదేనండి పథ్యం. మొత్తం వరకు కూడా అంతా చేయవలసింది పథ్యమేనండి. చాలా వరకు పథ్యం ఉండాలి. వేరే ఇంటికి వెళ్ళడం కానీ, వేరే ఇంటి నుంచి మన ఇంటికి రావడం కానీ చేయకూడదు. అలా చేశారు అనంటే పసుపు నీళ్ళలో వేపాకు వేసి ఆ నీళ్ళను చల్లుకుంటూ ఉండాలి. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అమ్మవారు పోసిన వ్యక్తికి అమ్మవారు దిగిపోయినంత వరకు స్నానం చేయించకూడదు. అలా స్నానం చేయించకుండా ఉంటేనే అమ్మవారు త్వరగా దిగిపోతుంది. వేపాకు ఉండలు మాత్రం 3 పూటలా మింగుతూ ఉండాలి. మీకు ఇంకొక విషయం కూడా నేను క్లారిటీ చెప్తాను. మీకు ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా అమ్మవారు పోసి ఉంటే మీ పెద్దవాళ్ళను సజెషన్ అడగండి. ఏం చేయాలో కరెక్ట్‌గా చెప్తారు. మీరు మాత్రం ఓన్ డెసిషన్ తీసుకొని ఎలా అంటే అలా అస్సలు చెయ్యొద్దు.